నాలాంటి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. క్లైమాక్స్ మాత్రం బీభత్సం అసలు. విశ్వక్ సేన్ ఉంటే ఇంకా బాగుంది. మొత్తం సినిమా మొత్తం అరాచకం అసలు. అంటే అది కావాలి ఆ సినిమాకి, అది హైలైట్ తెలుసా. ఇంత వైలెన్స్ లేదు, బట్ ఇట్ షుడ్ బి దేర్. ఈ సినిమాకి ఆ వైలెన్స్ అనేది కావాలి. అంటే అమ్మాయిలు అయితే భయపడతారు ఆ నరకడం వాటికి. క్లైమాక్స్ బాగుంది. మొత్తం నాని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కామెడీ అంటే నాని కొన్ని మాట్లాడతాడు, అప్పుడు నవ్వచ్చు మనం. చాలా బాగుంది. హీరోయిన్ బాగుంది, ఎక్కువ లేదు తనది కానీ బాగుంది. సక్సెస్ అయ్యాడు. 5/5. అబ్బర్ బాయ్ ఎలా ఉంటాడు? నా ఫేవరెట్ హీరో కూడా. సూపర్ గా ఉంది. న్యాచురల్ స్టార్ నాని అంటే రొమాంటిక్ అని అనుకుంటా, రొమాంటిక్ మూవీస్ చూసాము. ఇది ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట. చాలా బాగుంది అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంది అండ్ హై బీపీలో ఉంటాడు కానీ సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఆల్రెడీ నాని వేరే మూవీస్ కూడా నిర్మాతగా చేస్తున్నాడు. సో చాలా వరకు స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సెటిల్డ్గా ఉంది, చాలా సెటిల్డ్గా ఉంది సినిమా. అవునవును, చాలా గ్రాండ్గా ఉంది. అంటే ఆ మేకింగ్ కానీ అదంతా చాలా గ్రాండ్గా ఉంది. మనకు చాలా అంటే కాశ్మీర్ అవ్వచ్చు, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, రియల్ లొకేషన్స్లో రియలిస్టిక్గా తీసి చాలా బాగుంది. మూవీ హైలైట్స్ అంటే నాని యాక్టింగ్ ఒకటి అండ్ తర్వాత స్టోరీ కూడా చాలా బాగుంది. హిట్ 1, హిట్ 2 అవి డిఫరెంట్ సబ్జెక్టులు. ఇది కొంచెం నాని ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే తీసారు. హీరోయిన్ పెద్దగా స్కోప్ లేదు యాక్టింగ్కి, బట్ ఎంతవరకు కావాలో అంతవరకే వాడుతున్నారు. 3. అంటే కొంచెం మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం సైకో రిలేటెడ్ మర్డర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు. సాంగ్స్ అంటూ ఏం లేవండి, జస్ట్ హీరోయిన్తో ఒక సాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్కి కూడా బోర్ కొట్టకూడదు కాబట్టి ఆ హీరోయిన్ పెట్టారనుకుంటాను నేనైతే. హిట్ 4 అయితే కార్తీ ఉన్నాడు. సో కార్తీ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటాను. బట్ కార్తీకి ఇలాంటి వైలెంట్ మూవీ, ఈ వైలెన్స్ ఉన్న మూవీ కార్తీక్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కార్తీలో అలాంటి వైలెన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు లవ్ స్టోరీస్, సాఫ్ట్గా ఉన్న స్టోరీస్ కూడా. సో చూడాలి ఈసారి కార్తీ మూవీ ఎలా ఉంటుంది. యా, ఆల్రెడీ మనకి కోర్ట్ మూవీతోనే ఆయన వాట్ ఈజ్ వాట్ అని ప్రూవ్ చేశారు. బాగా చేశారు. రేటింగ్ అయితే నేను 4 ఇస్తానండి. నాని మూవీ చాలా బాగా, అంటే చాలా వైలెన్స్ ఉందండి మూవీలో మాత్రం. చాలా ఎక్కువ వైలెన్స్ ఉంది. అండ్ అంటే నాన్నగారి యాక్టింగ్ మాత్రం ఒక పీక్లో ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అంత వైలెన్స్ ఉంటుంది. ఆయనే ఒక సైకోలాగా, అంటే మెయిన్ సైకో కాదు, ఆయనే సైకో అనేలాగా ఉంది మూవీ. మైనస్ అంటే అది ఫస్ట్ అంటే ఇంటర్వెల్కి ముందు కొంచెం బోర్ కొట్టింది చెప్పాలంటే. బట్ ఎప్పుడైతే ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆ సీన్ ఉందో అవి మాత్రం ఎలిమెంట్స్ అవి చాలా పర్ఫెక్ట్గా తీశారు. హీరోయిన్ యాక్టింగ్ నేనేం చూడలేదండి. యాక్చువల్లీ ఆమెకి అంత స్కోప్ కూడా ఇవ్వలేదు హీరోయిన్కి. జస్ట్ ఏదో ఆమెకి హీరోయిన్గా పెట్టాలని చెప్పి పెట్టి, ఆమె కొంచెం పోలీస్ కాబట్టి ఆమెకు ఆ ఫైట్స్ అనేవి ఇచ్చారు అంతే. కన్నా వేరే లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఇన్ని డేస్ మనము స్లో రొమాంటిక్ మూవీస్ చూసేసరికి సడన్గా ఇట్లా వైలెన్స్ మూవీతో ఉండేసరికి చాలా బాగుంది. సైకోపాథ్రిక్ మాట్లాడుతూ అసలు సడన్ ఒకటేసారి ఏ అనడం కానీ, సో కంప్లీట్ డిఫరెంట్ ఉంది మూవీ. హైలైట్స్ ఏంటంటే యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అయితే ట్విస్ట్లు హిట్ 1 హిట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. కానీ ప్రీ క్లైమాక్స్ అయితే బాగుంది. అంటే అవి రెండు సేమ్ సీక్వెల్ అనిపించింది, కానీ ఇది దాంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఉంది. సో బాగుంది. యా,
మైనసెస్ అంటూ ఏం లేదు. ఇప్పుడు సాంగ్స్ ఎక్కువ పెట్టినా కూడా లాగ్ అయ్యేది, ఎందుకంటే క్రైమ్ స్టోరీలో అవన్నీ చూడబుద్ధి కాదు. సో పెట్టిన 2 సాంగ్స్ అయినా కానీ నీట్గా క్లీన్గా బాగున్నాయి, రొమాంటిక్గా ఉన్నాయి. సో నీట్గా ఉంది. అఫ్ కోర్స్ చాలా బాగా. అసలు ఇది వేరే నానికి ఇది ఒక పెద్ద కెరీర్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే సరిపోదా శనివారంతో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ అన్నట్టు. మొత్తం సైకోపాథటిక్ వైలెన్స్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. డైరెక్షన్ అఫ్ కోర్స్ ఆల్రెడీ తను చెప్పాడు 18 years లోపు వాళ్ళు రావద్దు అని. మరి అంత వైలెన్స్ లేకపోయినా లాస్ట్కి క్లైమాక్స్లో మాత్రం ఉంది వైలెన్స్, బాగుంది. వైలెన్స్ అంటే కంప్లీట్ మూవీ మొత్తం వైలెన్స్ ఏం లేదు, ఫ్యామిలీ చూడొచ్చు, చిన్న పిల్లలు చూడకుండా సరిపోతుంది. 4 I can give 4.